నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ హస్త సాముద్రికవేత్త గోపాలకృష్ణ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరు పూజలు పునస్కారాలు విధానంలో చాలా ఎక్కువగా మార్పులు అనేవి వచ్చాయి. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ ఏదైతే మనం పూజిస్తామో, ఈ పూజలు చేస్తామో దానివల్లే మనం ఎక్కువ కష్టాలను అనుభవిస్తాము అని అనే ఈ మాటలు అయితే ఎక్కువగా మనకు వినిపిస్తూ ఉన్నాయి. మనకి పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, అరే వాడు ఎక్కువ పూజలు చేస్తాడు కాబట్టిరా వీడికి ఇన్ని పాపాలు ఇన్ని బాధలు పడుతున్నాడు అని అనేసి అంటారు. ఇది నిజమే అంటారు? అంటే పూజిస్తేనే మనకి ఎక్కువ కష్టాలు వస్తాయా, పూజించకపోతే కష్టాలు రావంటారా? పూజ అనేటువంటిది మనం పూజ చేస్తున్నాము అంటే భగవంతుడిని ఆరాధిస్తున్నాము. ఆరాధించడానికి ఏదో ఒక ప్రాతిపదిక కోరిక అయి ఉంటుంది. నా కోరిక తీర్చు అని పూజిస్తాం. ప్రతి ఒక్కరు అలాగే కదండి పూజిస్తారు. మరి కోరిక లేకన్నా ఈ రోజుల్లో పూజించేవారు ఎవరున్నారు? ఇప్పుడు తల్లి పూజిస్తుంది, కొడుకు మంచి ఉద్యోగాల్లోకి వెళ్ళాలనో, మంచి భార్య రావాలనో, మంచి కుటుంబం ఏర్పడాలనో తల్లి పూజిస్తుంది. భార్య పూజిస్తుంది, నాకు మంచి పిల్లలు రావాలని, వాళ్ళు ఉత్తీర్ణతకి వెళ్ళాలని. తండ్రి పూజిస్తాడు, నాకు వారసుడు కావాలని, నా వంశోద్ధారకం వెళ్ళాలని. మరి ప్రతి ఒక్కరు స్వార్థంతోనే పూజిస్తున్నప్పుడు ఈ రోజుల్లో స్వార్థం లేకుండా పూజించేవారు ఎవరున్నారంటే ఎవరు లేరు. అంచేత కోరిక ఎప్పుడైతే పెరుగుతుందో, కోరిక అనేటువంటిది దుష్కర్మ. మరి నీకు భగవద్గీతలో చెప్పినటువంటి సూత్రం ఏమిటి? నిష్కామ కర్మ. కర్మ అంటే నువ్వు పని చేయటం, పూజ చేయటం కూడా కర్మే. పూజ ఎవరికో చేస్తున్నాం మనం అంటే ఆయన మనకి తెచ్చి ఇవ్వాలని పూజ. గురువు గారు, ఇక్కడ మీరు అన్నదానికి నాకు ఇక్కడ ఇంకో డౌట్ ఉందండి. అరే అడగందే అమ్మైనా పెట్టదు అని అంటారు. ఇప్పుడు మనకు ఆకలేస్తే మనం వెళ్ళి అడగాలి, అమ్మ నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టు అని అనేసి. అలాగే మనం దేవుణ్ణి పూజించేటప్పుడు అయ్యా నాకు ఈ సమస్య ఉంది మీరు తీర్చండి అని మనం కోరుకోకుండా దేవుడైనా ఎలా తీర్చుతారు అని అనేసి అంటారు కదా. మరి మీరు చెప్పేదానికి మనకి పెద్దలు చెప్పేదానికి కొంచెం వ్యత్యాసం అనేది మార్పు ఉంది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? అసలు ఆయన తీర్చడు, మన కోరికలు తీర్చడానికి కాదు దేవుడు. దేవుడు సర్వమానవాళికి కావలసినటువంటివి అందించడానికి ఆయన ఉన్నాడు. వ్యక్తిగతమైనటువంటి విషయాలకి ఆయన సంబంధం లేదు. వ్యక్తిగత విషయాలు కర్మకు సంబంధం ఉంటుంది. మన కర్మను మనం సరి చేసుకోవచ్చు, ప్రారబ్ధాన్ని అనుభవించాలి. సంచితంలో ఆ ప్రారబ్ధ ప్రాతిపదిక మీద మనం వాటిని సత్కర్మలుగా మార్చుకోవాలి. అప్పుడు సత్కర్మ ఎప్పుడైతే మారిందో ఫలితం ఆటోమేటిక్గా మనకి కావలసింది వచ్చి తీరుతుంది. అంచేత ఇక్కడ దానికి కావలసినటువంటి మన యొక్క కర్మలను మనం సత్కర్మలుగా చేయకుండా, అంటే కృషి చేయకుండా భగవంతుడిని ప్రార్థించడం అనేటువంటిది ప్రస్తుత కాలంలో జరుగుతుంది. కోరికతోటి కృషి చేస్తూ భగవంతునికి మనం నివేదించుకోవటం వేరు. కృషి చేస్తూ ఎలాగంటే, ఒక విద్యార్థి పరీక్షకి వెళ్తున్నాడు, కృషి చేయకుండా అంటే సరిగ్గా దానిలో శ్రమ పడకుండా చదవకుండా, నా పరీక్ష గట్టెక్కేయాలి, నేను నీకు ఇది చెల్లిస్తాను, మొక్కుబడి అంటాం. మొక్కుబడి, నివేదన. ఇక్కడ మొక్కుబడి, నివేదన ఇవన్నీ ఏంటి? మన కోరికతోటి ఆయనకి లంచం ఇస్తున్నాం అనమాట, ఈ పని చేసి పెట్టమని. మనం కోరకపోయినా భగవంతుడు మనకి ఇవ్వవలసినవి, చెందవలసినవి అన్నిటినీ ముందుగానే నిర్ణయించేసి ఆ సామర్థ్యాన్ని మనలో ప్రతిష్ఠించేశాడు. అయితే మనం భగవంతునితోటి కనెక్ట్ అయి ఉండాలి. ఎందుకు కనెక్ట్ అయి ఉండాలి? నీ స్వార్థం ఒకటే కాదు, సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి మాటతోటి మనం ఆయన్ని ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన కృపా కటాక్ష వీక్షణాలు ఏమైనా ఉంటే సర్వేజన అందరికీ చెందాలి, అందరిలో నువ్వు ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి మనం పూజ చేయాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి కోరికతోటి చేస్తే కామ్యకర్మ అవుతుంది.
పూజ కూడా కామ్యకర్మ అయిపోద్ది. కామ్యకర్మ దుష్కర్మ హేతువు, అది పాపహేతువు, పాపాన్ని పెంచుతుంది అని కూడా మన పురాణాలు ఇతిహాసాలు వేదాల్లో చెప్తుంది కదా. కోరికతోటి ఏ పని చేయొద్దని కదా చెప్తుంటా. మళ్ళీ మనం అక్కడికి వెళ్తున్నాం. మళ్ళీని అలంకరణ చేసేసి పెద్ద పెద్ద నివేదనలు చేసేసి నాకు ఈ కోరిక తీర్చు, ఆయన ఎందుకు తీరుస్తాడు? మరి గురువు గారు మీరు అన్నదానికి ఇక్కడ నాది కూడా ప్రశ్న ఉంది. ఇప్పుడు పుత్ర కామేష్టి యోగం కోసం కొంతమంది యజ్ఞ యాదవులు చేస్తూ ఉంటారు. మరి అది కోరికే కదా. మరి అది చేసినప్పుడు పుత్ర సంతానం అనేది వస్తుంది అని అనేసి మనకి ఇతిహాసాల్లో కూడా ఉంది, మనకి పురాణాల్లో కూడా చెప్పబడతారు. అలాగే మరణం అనేది మన వరకు సంభవించకుండా ఉండాలి అంటే దానికి కూడా ఒక యాగం అనేది చేస్తారు. మరి ఎందుకు లేదండి? మనకి పురాణ కథల్లో కూడా దీని గురించి ఉంది కదా. తప్పు వక్రీకరణ జరిగింది ఇక్కడ. ఎలాగంటే భారతం తయారైనప్పుడు 25,000 శ్లోకాలు, ఇప్పుడు 1,75,000 శ్లోకాలతో ఉంది. దాంట్లో కొన్ని భావాలను కూడా ఎవరైతే స్వార్థం ఉన్నారో వాళ్ళు చొప్పించారు. దాంట్లో వక్రీకరణ ఎంచేతనంటే భగవంతుడు మహిమలు చేయడు, ఒక వ్యక్తికి మహిమ చేయడు. నీ ఒక్కదానికి నాకు ఇది కావాలని కోరితే ఆయన నీ ఒక్కదానికి ఇచ్చేటువంటి శక్తి ఉన్నా సరే ఒక వ్యక్తికి చేయడు. ఎందుకు చేయడంటే ఒకవేళ అంత శక్తిని మన మీద ప్రయోగిస్తే మనం తట్టుకోలేము. భగవంతుడు అత్యంత శక్తివంతమైనటువంటి వాడు. మనము ఆయన యొక్క అంశలము. అంచేత మనం నివేదించుకోవాలి తప్ప కోరకూడదు, వ్యక్తిగతంగా కోరకూడదు. ఇచ్చిన దానితోటి మనం సంతృప్తి పడి మన జీవితాన్ని కొనసాగించాలి. మనకు ఆల్రెడీ కొన్ని ఇచ్చేశాడు, నాకు ఇంకా కావాలి అని కోరుకోవటం అనేటువంటిది కోరిక పాపహేతువు. ఇక్కడ నువ్వు జరిగిన పుత్రకామేష్టి యాగము, పుత్రకామేష్టి యాగము అంటే ఒక సింబాలిక్ ఈవెంట్. అది ఒక సింబాలిక్ ఈవెంట్. అంటే దశరథుడికి పుత్రులు లేరు గనక యాగం చేశాడు. ఆ యాగ ఫలాన్ని భార్యలకు ఇవ్వటం వలన పుత్రులు పుట్టారు. ఇవి భావన. అది ఆయనకి భార్యలు ఉన్నారు కదా, భార్యలు ఉన్నారు, సంసారం చేశాడు కదా. సంసారం చేయబట్టే ఎవరికో లేనటువంటి వాళ్ళకి యాగం చేస్తూ వలన వచ్చింది అని అనటం మనం సింబాలిక్గా భగవంతుని ఆరాధన చేయడం కోసం పెట్టినటువంటివి అవి. ఎందుచేతనంటే మానవ రూపం ఎత్తాడు కదా రాముడు. రాముడు మానవ రూపం ఎత్తాడు. రాముడు దేవుడే, నేను ఒప్పుకుంటాను. మానవ రూపం ఎత్తాడు. పరమాత్మ జీవాత్మగా రూపం దాల్చిన తరువాత ఈ మహిమలు లేకుండా తన జీవితాన్ని కొనసాగించాలి ధర్మ ప్రకారమని సింబాలిక్గా మనకి చూపెట్టడం కోసం చేసినటువంటి ఈ విషయము ఏంటంటే సీతను అపహరించినప్పుడు ఆయన మహిమలు ఏం చేయలేదు కదా. సీతాన్వేషణ చేయటం కోసం ఒక జీవాత్మ, ఒక మనిషి ఎలా అయితే చేస్తాడో సద్మార్గంలో ఆ గుహుణ్ణి అడిగి నది దాటి సోదరుడితో కలిసి పర్ణశాల నిర్మించి మా జటాయువు, హనుమంతుడు ఇలాంటి వాళ్ళందరితోటి జాడ కనిపెట్టి వానరులతోటి కలిసి ఒక వారధిని నిర్మించి రావణాసురుణ్ణి నిర్జించి సీతను తెచ్చుకున్నాడు. ఇది మామూలుగా చేశాడు. హాంపట్టని కోరిక పూజ చేశాడు ఆయన ఎక్కడైనా. ఆ మధ్యలో సూర్యుడిని ఆరాధించాడని, శివుడిని ఆరాధించాడని ఉన్నారు. ఆరాధించాలి మనం, కోరికతోటి కాదు. అది నేను చేసే పని సత్ఫలితాలను ఇవ్వాలి అనేటువంటి, అందరికీ ఉపయోగపడాలనేటువంటి ఆరాధన చేయాలి అంతే తప్ప ఎక్కువ పూజలు చేసేస్తే కోరికలు ఎక్కువ కోరుతాం మనం. కోరికలతోటి ఎక్కువ పాపాలు చేసినట్టు అవుద్ది. కామ్యకర్మ పాపహేతువు అంటే పూజలు ఎక్కువ చేసేస్తే మనం ఎక్కువ కోరుకుంటే ఎక్కువ పాపాలు చేస్తాం, దానికి పాపానికి ఫలితం అనుభవిస్తాం. పూజలు చేసిన వాళ్ళకి పాపకర్మ పెరిగిపోతుంది. మరి పాపకర్మ పెరగకుండా ఉండాలంటే పూజలు చేయడం ఆపేయమని చెప్పి. పూజలు ఆపేయమని కాదు, భగవంతునితో అనుసంధానమయ్యి నిత్యము కొంత సమయాన్ని కేటాయించి మన ఆత్మనివేదన చేసుకోవాలి. దానికి అలంకరణలో ప్రసాదాలు ఇవన్నీ అవసరం లేదు. కోరకూడదు. కోరకుండా ధ్యానం చేయి. కోరకుండా నువ్వు కోరద్దు.
నీకు నువ్వు ఏది ఇస్తే దాన్ని నేను తృప్తిగా స్వీకరిస్తాననేటువంటి లక్ష్యంతో ఆరాధన చేయి. ఇంక అదే పనిగా భజన చేస్తూ పూజలు చేసేస్తూ కోరికలు పెంచేసుకుంటూ పోతే అవి పాపహేతువులు. పూజ జపము అనేటువంటిది లిమిట్ అంతవరకు మాత్రమే, అది సాధనకి మార్గము, భక్తికి మార్గము. పూజ అనేటువంటిది భక్తికి మార్గము, ఒక స్టెప్ అంతే తప్ప నిత్యము కోరికలు కోరటం పూజలు చేయటం అనేటువంటిది మానవులుగా మనకి తగదు, మళ్ళీ పాపాల్లోకి వెళ్తాము. చాలా చక్కగా వివరించారు. ఏదైతే ఈ పూజ అనేది ఉందో, పూజ అనేది కూడా మనకి పాపం కింద వస్తుంది అనేది కొంచెం ఎక్కువ చేస్తుంది. అదే మీరు అన్నదాని ప్రకారం చూస్తే కనుక కొంచెం దీన్ని వాస్తవికంగా ఒప్పుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మీరు చెప్పిన దాంట్లో విషయం అయితే ఉంది. బట్ దీన్ని కూడా అర్థం చేసుకోవడం, కోరిక లేకుండా పూజ చేయండి. ఓకే, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు.